హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత మేము దోశలు వేస్తుంటే మా పెద్దవాడు ఉండి, మమ్మీ నాకు చిన్ని చిన్ని దోశలు కావాలి, ప్యాన్ కేక్స్ లాగా ఉంటాయి కదా, బుడ్డి దోశలు కావాలి మమ్మీ అని అన్నాడు. ఇంకా వాడి కోసం చిన్న దోశలు చిన్నోడు కూడా చేత్తో పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వేస్తాను అనమాట. ఇంకా పొద్దున్న టిఫిన్లోకి దోశలు అయిపోయాయి. పల్లీలు నువ్వులు వేసి టమాటా పచ్చిమిర్చి వేసిన చట్నీ చేసుకుని తిన్నామన్నమాట. ఈరోజు అంటే November 8. ఈ వీడియో మీకు నెక్స్ట్ డే వస్తుంది కావచ్చు. చిన్నోడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేద్దాము అని మేము అసలు అనుకోలేదు, చేయలేదు కూడా లేండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఏంటి అనేది. ఇంకా ఇలా టిఫిన్ చేసిన తర్వాతకి మేము బయటికి వెళ్దామని అనుకున్నాము. అస్సలు బాగోలేదన్నమాట. మాకు అందరికీ హెల్త్ బాగలేదు. ఇంకా ఇంట్లోనే బయట నుంచి తీసుకొచ్చి చేయడం అదంతా ఎందుకనేసి ఇలా సేమియా అది చేద్దామని అనుకొని సేమియా చేశానమాట. మనం ఉండే బిల్డింగ్లో వాళ్ళ వరకైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి స్వీట్ చేసుకొని ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది కదండి. బర్త్డే రోజైనా స్వీట్ కూడా చేసుకోకుండా నేరి ఏంటి అనేది బాగా అనిపించలేదు నాకు. అసలు అందరికీ హెల్త్ అప్సెట్ అయిపోయిందండి. పెద్దోడికి జలుబు, దగ్గు, ఒళ్ళంతా వేడిగా అయిపోయింది. ఫీవర్ రాలేదు కానీ ఒళ్ళు అంతా వాడికి బాగలేదు. మమ్మీ నాకు బాగలేదు అని అంటున్నాడు. చిన్నోడికి కూడా ఫుల్ జలుబు, దగ్గు, ఏం తినట్లేదు కూడా పిల్లలు. నాకు కూడా నా వాయిస్ వింటేనే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఇంకా జలుబుతోనే ఉన్నాము. ఇంట్లో అందరం సిక్ అయిపోయామన్నమాట. మా వారు ఊరు వెళ్ళి ఉన్నారు. ఊరు నుంచి కూడా కరెక్ట్గా రేపు బర్త్డే 8th అనగా 7th నైట్కి వచ్చారనమాట. ఆయన కూడా లేరు. ఇంకా నేను, మా అమ్మ, మా నాన్న పిల్లలతోని, మా అమ్మ వాళ్ళకు కూడా, మా పేరెంట్స్కి కూడా జలుబు అనమాట. ఇంట్లో అందరం అంటే అందరం ఇలాగా హెల్త్ బాగాలేక అయిపోయిందనమాట. ఇలా అయిపోయింది ఈరోజంతా. సో వాడి కోసం కొంచెం అలా స్వీట్ లాగా చేసేసి పెట్టాను అనమాట. ఏం లేదు, షీర్ కుర్మా చేస్తున్నాను. అది కూడా కొంచెం మధ్య మధ్యలో పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇలా చూసుకుంటూ చేసేసరికి ఇది కూడా ఇలా అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తాం, ఇలా ఉంటే బాగోదు కదా. అయినా సరే ఇంట్లో టేస్టీగా వండుకొని మంచిగా అది చూడటానికి కూడా లుక్ బాగుంటేనే తింటాము. ఏంటిది ఇలా అయిపోయింది అనేసి కొంచెం తినడానికి కూడా ఇష్టపడం కదా. సో అందుకే మనకే కొంచెం మంచిగా అనిపిస్తే ఇవ్వడం అది వేరు. ఇంకా బాగాలేదు కదా ఎందుకనేసి, బాగాలేదంటే టేస్ట్ పరంగా చాలా బాగానే ఉంది. మొత్తం మంచిగా సెట్ అయింది. మంచి నెయ్యి స్మెల్. స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇక షీర్ కుర్మా అంటే అదే సేమియా అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు. ఈ సన్న సేమియాలు ఎస్పెషల్లీ రంజాన్లో దొరికేవి మాత్రమే మేము ఇలా ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దొరకవు కదా. అంటే ఇప్పుడు దొరుకుతున్నాయి మ్యాక్సిమము, కానీ మాకు రంజాన్లోనే తెచ్చి స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. నెయ్యిలో అలా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పాలు వేసి చక్కెర వేసి చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. పిల్లలకు కూడా ఈవినింగ్ టైం ఎప్పుడైనా కావాలనిపిస్తే ఇది చేసిస్తే సరిపోతుంది అనమాట. సో అందుకోసం ఇవి మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా, గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా చేసేసి ఇవ్వచ్చు అనమాట. ఈ స్వీటు లుక్ వైజ్గా కొద్దిగా డల్గా ఉంది కానీ అసలు టేస్ట్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. పాలు కొంచెం తక్కువ అయిపోయాయి అనమాట, సరిపోలేదు పాలు. కొంచెం వాటర్ వేసాను కొంచెం, అందుకే పలచగా కనిపిస్తుంది. సో అదండి ఈ స్వీట్ స్టోరీ. ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా నేను అదే ఇచ్చేది ఉంది గిరాకీది బ్లౌజు, అది హెమ్మింగ్ చేస్తున్నాను. హెమ్మింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా మేము బట్టలు కూడా తీసుకోలేదండి పాపం మా బుడ్డోడికి అయితే. ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి విజయవాడకి వెళ్ళాము. విజయవాడలో ఇంకా వీడియోస్ కూడా ఏం తీయాలనిపించలేదు. ఈరోజు అంటే 7th కాదు 8th ఇళయరాజా గారి మ్యూజిక్ ఉండిందండి విజయవాడలో, ఎంజీ రోడ్లో స్టేడియం ఉండింది కదా, ఆ స్టేడియంలో ఉందన్నమాట. ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వెళ్ళేటప్పుడు పిల్లల్ని పట్టుకొని వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేసరికి సరిపోయిందనమాట. లాస్ట్ మూమెంట్లో ఇంకా బర్త్డే రోజు ఇంకా బయట నుంచి వస్తూ ఇవి తీసుకొచ్చాం. బయట తినడానికి వీలు అవ్వలేదు కదా. ఇళయరాజా గారు రావడం, ఆ మ్యూజిక్ సెషన్ అనేది అక్కడ చాలామంది వచ్చారండి జనాలు. టికెట్లు అంతంత పెట్టి కొనుక్కొని మరి చూస్తున్నారు. అసలు అంత అంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా. 1400 టికెట్, 5000 స్టార్టింగ్ అని అంటే అసలు చూడండి, అసలు మామూలుగా కాదు. మేమైతే మాకైతే ఒక 1 month సరుకులు వస్తాయని అనుకుంటాను. నేనైతే అలాగే ఆలోచిస్తాను. మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి నాకు. ఇంకా ఫైనల్లీ ఇద్దరికి మ్యాచింగ్ ఉండేలాగా బట్టలు తీసుకొని వచ్చాము. ఇద్దరికి సేమ్ డ్రెస్సులు తీసుకొని వచ్చాము అనమాట, అన్నదమ్ములు ఇద్దరికి. మా పెద్దోడు నేను కూడా కట్ చేస్తా డాడీ అని అన్నారు. వాటితో కట్ ఇద్దరిని చేతి పట్టించి వాళ్ళ డాడీ కట్ చేయించారనమాట కేకు. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి దగ్గుతున్నాడు వీడియోలో కూడా. అది ఆ కేక్ తినిపించాలని కూడా నాకు భయంగానే అనిపిస్తుందండి. మా వారు కూడా భయపడతామని కొంచెం చిన్న పీసు కూడా కాదు, జస్ట్ కొద్దిగా లైట్గా క్రీమ్ అంటున్నట్టుగా
అది వాడు తినబోతుంటే వద్దు నువ్వు తినవద్దు అని చెప్పేసి మళ్ళీ చేయి లాగేశారు వెనక్కి. ఏంటి పిల్లని తినలేదా అని అనుకోవాకండి వీడియో చూసి, ఎందుకంటే తను తింటే మళ్ళీ దగ్గు ఎక్కువైపోతుంది అనేసి. తర్వాతకి ఇంకా మేము బట్టలతో పాటు మా అత్తగారికి శారీ తీసుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము. ఆవిడకి కలర్లు కొంచెం ఏమో నచ్చుతాయో నచ్చవో మా వారికి అంతగానో తెలియదు. నాకు కూడా చీరల గురించి పెద్దగా తెలియదండి. నేను చీరలు ఎక్కువగా కట్టుకోను కాబట్టి నాకు అంతగా తెలియదు. ఎప్పుడో అకేషనల్ వేర్ పండగలకో పేరెంటాలకో అదే పెళ్ళిళ్ళు అలా మన దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళకో తప్ప శారీస్ ఎక్కువ వేర్ చేయను నేను. చీరలు కూడా ఎక్కువ కాస్ట్లీ తీసుకోను. చిన్నపిల్లలతో ఉంటే తెలిసిందే కదా, ఇంకా మ్యాక్సిమం ఫీడింగ్ నైటీలు ఫీడింగ్ టాప్స్ ఇవే ఉంటాయి. ఇంతవరకే కదా మనం యూజ్ చేసేది. ఈ శారీస్ తక్కువ కదా మనం వేర్ చేసేది. అందుకని ఇంకా మా అత్తగారికి ఇంకా మా చిన్నాడు పడుచుకి వీడియో కాల్ చేసి మరి మా వారు చూపించి తీసుకున్నారు. నచ్చుద్దో నచ్చలేదో అమ్మకి అని చెప్పి. అసలు మా అత్తగారు వద్దంటే వద్దు అని అన్నారు. ఇంకా ఈయన మాత్రం తీసుకోవాలి, చిన్నోడి బర్త్డే కదమ్మా తీసుకో ఏం కాదు అని అంటే సరే అని తీసుకున్నాడు. చూడండి మా వాడు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ 1 month బర్త్డే చేసినాం అప్పుడు. 1 monthది ఎంత చిన్నగా ఉన్నాడో అసలు, చాలా చిన్నగా తక్కువ వెయిట్ కూడా ఉన్నాడు అనమాట. ఎంత 2 kgs 150 grams ఏమో ఉన్నాడు. 9:53కి పుట్టాడనమాట చిన్నోడు. చూడండి అప్పుడే 1 year అయిపోయింది. ఎలా ఆడుకుంటూ చూస్తూనే మా వాడు ఎంత పెద్దగా అయిపోయాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మారీఫ్ బేటా. బర్త్డే మంచిగా చేద్దామని అనుకున్నాము, హెల్త్ బాగాలేకపోవడం వల్ల చేయలేకపోయాం. వాడు పెద్ద అయిన తర్వాతకి ఈ వీడియో చూసుకొని నవ్వుకుంటాడో ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు. ఈ వీడియో వాడికి మెమొరబుల్గా ఉండాలని అనమాట. షాపింగ్ చేసేటప్పుడు తనకి బ్లాంకెట్ నచ్చిందని చెప్పి బ్లాంకెట్ కూడా తీసేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.